ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు 9వ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నీచగ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు. దానివలన రవికి నీచభంగ రాజయోగం ఇస్తున్నాడు, కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు. అయితే ఈ రెండు రాసుల్లో, ఎందుకంటే ఇక్కడ 2వ తేదీ వరకు ఉంటే దాని తర్వాత 25 రోజులు తులారాశిలో ఉంటాడు. ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ 9వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉంటున్నాడో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ మనకి శుక్రుడు మన కెరియర్ సంబంధించినటువంటి అంశం మీద ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్నందుకు ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా ముందే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శుక్రుడు అప్పులకి కారకుడు కాబట్టి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే బుధుడు ముఖ్యంగా అప్పులకు కారకుడు, శుక్రుడు అప్పుల స్థానంలో ఉన్నాడు. న్యాచురల్ 6th హౌస్లో ఉంటున్నాడు బుధరాశుల్లో. కాబట్టి అప్పుల ద్వారా ధనం పోగొట్టాలంటే శుక్రుడే కారకుడు. అప్పుల ద్వారా ధనం ఇవ్వాలంటే బుధ శుక్రులు బలంగా ఉంటే అప్పు మూలంగా ధనం వస్తుంది. అంటే వాళ్ళకి ఏదైనా లోన్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతుంటారు, అటువంటి వాటికి కానీ కారణమండి. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు ముఖ్యంగా అప్పులకి కారకుడు. అప్పుడు బుధరాశుల్లో శుక్రుడు నీచబడినందుకు ముందే ఈ మేషలగ్నం వారికి అప్పుల మూలంగానే వీళ్ళ పూర్వజన్మ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పులకు సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకండి. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో కూడా కొద్దిగా ఉద్యోగము ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి మ్యాటర్స్లో కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఇక్కడ మేషం వారికి దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు 12లో ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ వక్రించున్నాడు. ఎప్పుడైతే వక్రించున్నాడో కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు వస్తాయి. అలాగే స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకండి. నవంబర్ 2 తర్వాత నీచబడ్డ రవితో ఉంటున్నాడు కాబట్టి అక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఏదైనా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ గోవులకి తెల్లటి పిండి పదార్థాలు ఏదైనా తినిపించడము, లేనట్లయితే తీపి చపాతీలు తినిపించడం చేయండి. మరియు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం. ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఏమిటి, ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు, నీచ స్థానంలో శుక్రుడు లేడు. మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి, వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము, అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము, అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది. అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము, కేతువుతో కలిసి ఉండడము, పాప కర్తరిలో ఉండడము, నీచ స్థానంలో ఉండడము ఇలా జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది. ముఖ్యంగా పురుషులకి, సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతాడు కాబట్టి కుజుడిని తీసుకుంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి. అయితే బాగుంటాయి కనుక
ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము, బాగోకపోతే స్త్రీల మూలకంగా, ధనం మూలకంగా, వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కంఫర్ట్స్, లగ్జరీ, వాహన ప్రమాదాలు జరగడం, స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం అన్నట్టు ఇస్తూ ఉంటుంది. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు. కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి. అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు, అప్పుడు కేతువు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం. లేదండి నీచంలో ఉన్నాడు, చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి, నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం, షుగర్ వచ్చింది కదండి, షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది? దాన్ని వదిలేయాలి. అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి, పాడైనప్పుడు. అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు. కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, ఎక్కువగా గోసేవ చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం ఇవి ఎక్కువగా చేస్తుంటారు. అప్పుడు ఏమవుద్దంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది. చాలామంది చూడండి, స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు. అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటుంది, అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్, సుఖ వ్యాధులు రావడం, ఇట్లాంటివి, ఎయిడ్స్, ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు, గుర్తుపెట్టుకోండి. అంటే సుఖ వ్యాధులు అన్నిటికీ. అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ, లిక్విడ్ క్యాష్ కారకుడు. ఎవరైతే లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది. వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం, అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము, శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము, వాటర్లో కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము. ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే, శుక్రుడు 12వ స్థానం నుండి బాగా యోగిస్తాడు. శయాసౌఖ్యానికి కారకుడు కదా. ఒక వ్యక్తి చక్కగా శయాసౌఖ్యం అనుభవిస్తున్నాడు అంటే 12వ స్థానం బాగుంటుంది. కానీ అదే 11లో ఉంటే 12కి 12వ స్థానం అంటే 12వ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు. కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని, శయాసౌఖ్యం సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో, ముఖ్యంగా శుక్రుడు బాగాలేడు అన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. శుక్రుడు బాగాలేడు అన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము, దానివల్ల కూడా ఇబ్బంది ఇస్తాడండి. అంటే ఎలా ఉంటుందంటే, నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం, ఒక 2 months 6 months కొంచెం బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు దానికి అలవాటు పడిపోయి, లగ్జరీకి అలవాటు పడిపోయి, వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది. లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం. కాబట్టి రెమెడీస్ చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.